ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బికాస్ నాకు అంకుల్ కూడా మొత్తం మాట్లాడేశారు. లైక్ మా ప్రొడ్యూసర్ అంకుల్ కూడా మొత్తం మాట్లాడేశారు. సో నాకు మాట్లాడడానికి ఏం లేదు. బట్ నా పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ నేను ఆడియో రిలీజ్లో షేర్ చేసుకుంటానండి. సో ఇన్ఫ్యాక్ట్ మీ అందరి ముందు మా డైరెక్టర్ రమేష్ వర్మ గారికి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. అండ్ ఇంకోటండి, ఈరోజు టీజర్ లాంచ్ అండి. సో ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత ఎలా అయితే హాస్పిటల్ నుంచి చూపిస్తే మా బేబీ ఎలా ఉందో చూపించుకోవడానికి మేము పడ్డ ఆల్మోస్ట్ 3.5 years అండి. సో ఎందుకు 3.5 years అంటున్నానంటే అప్పటికి ఊహలు గుసగుసలు రాలేదు. అబ్బాయితో అమ్మాయి ఎలా వచ్చింది అనుకుంటారు. అండ్ నన్ను చూసిన తర్వాత నా గురించి రాసిన మొదటి స్టోరీ ఒక డైరెక్టర్ రమేష్ వర్మ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను బేసిక్లీ హీరో అవుతానని చెప్పి నాకే నమ్మకం పోయే స్టేజ్లో నువ్వు హీరో అవుతావని చెప్పి నా గురించి స్టోరీ రాసుకుని 3.5 years నుంచి ఆల్మోస్ట్ రాసుకున్న తర్వాత 2 years నా గురించి వెయిట్ చేసి నా డేట్స్ గురించి చెప్పుకోవడానికి చాలా సిగ్గేస్తుంది నాకు. ఎందుకంటే చాలా పెద్ద మూవీస్ తీశారు. అలాంటిది నా మూవీస్ డేట్స్ గురించి వెయిట్ చేసి నన్నే కావాలని చెప్పి ఈ మూవీ ఒక హిట్ అయ్యే మూవీలకు నన్ను లాగారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాకు ఎప్పటి నుంచో కళ ఇళయరాజా గారితో చేయాలని చెప్పి అది ఆయన నెరవేర్చారు. అండ్ శ్యామ్ కే నాయుడు గారు ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక అందగానే అనిపించింది ఆయన చూపించడం వల్ల. అండ్ ప్రొడ్యూసర్స్ సో ఒక్కరు కాదండి, చుట్టూ అందరూ అంకుల్సే. ఎందుకంటే మా డాడీ ఫ్రెండ్స్. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఒరే ఒరే అని పిలుచుకుంటుంటే నన్ను పిలుస్తున్నారా డాడీ పిలుస్తున్నారా అని. సో వాళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట, నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మీ ఫ్రెండ్షిప్ పాడవకుండా ఈ సినిమా నిలబడాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్షిప్కి డబ్బులు అడ్డేం లేవు అని చెప్పి మరోసారి నిరూపించారండి వీళ్ళందరూ కలిసి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నిజంగా నా హోమ్ బ్యానర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇంకా చాలామంది టెక్నీషియన్స్ గురించి మర్చిపోయింటే క్షమించండి. అండ్ ఇది షార్ట్ టైం, ఇది జస్ట్ టీజర్ లాంచ్. ఐ థింక్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి సక్సెస్తో మీ అందరికి ముందు డెఫినెట్గా వస్తాను.